నమస్తే అండి. మెంటలోడు ట్రంప్ దగ్గరికి జెలెన్స్కీ నువ్వు ఒక్కడవే ఒంటరోడిగా వెళ్ళొద్దు అంటూ యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా కోడైకొస్తాయి. అసలు ఏం జరుగుతుంది? ట్రంప్ దగ్గరికి ఒక్కడనే పంపించొద్దు అన్న గల కారణాలు ఏంటి? ఎందుకంటే ఇటీవల ట్రంప్ పుతిన్ ని కలిసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు సైలెంట్ కూర్చున్నాడు, కుక్కిన పేనులా కూర్చున్నాడు. దీంతో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. యూరోపియన్ కంట్రీస్ కి, వెస్టర్న్ కంట్రీస్ కి ఏంటి పుతిన్ కి భయపడినట్ట ట్రంప్ అని ప్రపంచ దేశాలు అనుకుంటున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు జెలెన్స్కీ అనే ఒక కమిడియన్ ఉన్నాడు కదా, ఇంతకు ముందు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ని కలిసినాడు. అక్కడ ట్రంప్ వచ్చేసి అందరి ముఖంగా, మీడియా ముఖంగా అతన్ని హేళన చేసి అవమానించినాడు. ఇక ఇప్పుడు ఒంటరిగా పంపిస్తే కనుక సిచ్యువేషన్ ఏమైతుందో తెలియదు, జెలెన్స్కీని ఉంచుతాడో లేపేస్తాడో కూడా తెలియదు అని చెప్పేసి ఐరోపా నేతలు అయితే భయపడుతున్నారట. సో ఫిబ్రవరిలో ట్రంప్ ని కలిసేందుకు అమెరికా వెళ్ళినటువంటి జెలెన్స్కీకి వైట్ హౌస్ లో ఆ రోజున చివరాఖరికి దాన్ని ఎలా అనాలంటే చేదు అనుభవం అనడం కాదు, అవమానం అనాలి. అవమానం ఎదురైందన్నమాట. మూడో ప్రపంచ ఉచ్చేలా చేయొద్దంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఆ రోజు ట్రంప్ విరుచుకుపడ్డాడు. సో ఇలాంటి నేపథ్యంలోనే జెలెన్స్కీకి తోడుగా బ్రిటన్ ప్రధాని స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఐరోపా నేతలు అమెరికా వెళ్ళబోతున్నారు. ఇది సంగతి. ఒంటరిగా పంపిస్తే ఏ హాస్తాడని చెప్పేసి అందరూ కలిసి గంపగుత్తుగా వెళ్ళి మెంటలోని కలవబోతున్నారు. అది సంగతి.